ఇప్పుడే 'చెన్నై లవ్ స్టోరీ' మూవీ చూడడం జరిగింది. మూవీ ఎలా ఉందంటే బావుంది. కానీ బాలేదు. బానే ఉంది. కానీ ఇంకా బావుండొచ్చు. ఈ మూవీలో చాలా ఫ్లాస్ ఉన్నాయి. చాలా మంచి సీన్స్ కూడా ఉన్నాయి. అవేంటో కంప్లీట్‌గా డిస్కస్ చేస్తూ కంప్లీట్ రివ్యూని బ్రేక్ డౌన్ చేస్తాను. వితౌట్ స్పాయిలర్ కంప్లీట్ మూవీని రివ్యూ లాగా కాకుండా బ్రేక్ డౌన్ చేసి అసలు యాక్చువల్‌గా ఫ్లాస్ ఎక్కడున్నాయి, ఎక్కడ మంచి సీన్స్ ఉన్నాయి అన్నీ చెప్తాను. సో దట్ మేక్ ష్యూర్ టు సబ్స్క్రైబ్. ఇది నా ఫస్ట్ వీడియో ఇన్ ద ఫస్ట్ ఛానల్. సో ఇక్కడ నుంచి కంటెంట్ అనేది రెగ్యులర్‌గా ఉంటుంది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. అసలు యాక్చువల్‌గా నేను ఈ మూవీకి ఎందుకు వెళ్ళానంటే ఒక బేబీ మూవీని, ఒక కాని 2 కలిపి కొడితే ఎలా ఉంటుందో అలా ఉంటుందేమో అని ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళా. బట్ నేను ఫైనల్గా తెలుసుకుంది ఏంటంటే లోపలేం లేదు డొల్లా. మూవీ కంప్లీట్గా బాగుంది, కానీ ఇంకా బాగుండొచ్చు. ఎందుకంటే ప్రీవియస్ మూవీస్తో కంపేర్ చేసుకుంటే ఈ మూవీ అంత ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ కాలేదని నా ఫీలింగ్. ఎందుకంటే కా మూవీ చూసుకుంటే అందులో ఉన్న ట్విస్ట్లు కానీ, అందులో ఉన్న యాక్షన్ సీక్వెన్స్ కానీ, కిరణ్ అబ్బవరం యాక్టింగ్ కానీ అంతా కంప్లీట్లీ డిఫరెంట్గా అండ్ ఎంగేజింగ్గా ఉండేది. బట్ ఈ మూవీకి వచ్చేస్తే ఏదో కొత్తగా ట్రై చేస్తున్నట్టు, ఏదో కొత్త హీరో వచ్చి కొత్తగా ట్రై చేస్తున్నట్టు ఫీల్ వచ్చింది. అంటే ఆల్రెడీ ట్రెండింగ్లో ఉన్న హీరో ట్రై చేస్తున్నంత ఫీలింగ్ రాలేదు. ప్లస్ మోర్ ఓవర్ ఇక్కడ ఇష్యూ ఎక్కడ వచ్చింది అంటే అవుట్డేటెడ్ డైలాగ్స్ అండ్ అవుట్డేటెడ్ సీన్స్ వల్ల. అసలు చాలా సీన్స్ ఎప్పుడో 2000స్లో 19స్లో వాడిన సీన్స్ కూడా తీసుకొచ్చి ఇప్పుడు ఏదో ట్రెండింగ్ లాగా వాడారు. దట్ వాస్ కంప్లీట్లీ అవుట్డేటెడ్. క్రింజ్ లాగా అనిపించింది. ఎందుకంటే అందరూ అప్డేట్ అయ్యారు, అందరికీ అన్నీ తెలిసిపోతున్నాయి. ఆ క్రింజ్ అంటే ఏంటి, అసలు ఒరిజినల్ కంటే ఏంటి, అసలు లవ్ అంటే ఏంటి, అసలు లవ్ని ఎట్లా చూపిస్తారు అనేది అందరికీ తెలుసు. అందరికీ తెలిసిన దాన్ని కూడా ఇంత క్రింజ్గా చూపించడం అనేది ఇట్స్ కంప్లీట్లీ రాంగ్. ఇదే పెద్ద ఫ్లాప్ మూవీకి. నేను కంప్లీట్ మూవీ అట్లనే ఉందని చెప్పట్లేదు. 2-3 డైలాగ్స్ మాత్రం నాకు గట్టిగా క్రింజ్ లాగానే అనిపించినాయి. ఫస్ట్ హాఫ్ స్మూత్గా వెళ్ళిపోతూ ఉంటుంది, ఎట్లా ఇంట్రడక్షన్తోని స్మూత్గా వెళ్ళిపోతుంది. సెకండ్ హాఫ్ ఒక ట్విస్ట్తోని ఎండ్ అయ్యి సెకండ్ హాఫ్ స్టార్ట్ అవుతుంది. కంపారిటివ్లీ ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ కొంచెం బెటర్గా ఫీల్ అవుతుంది. ఎందుకంటే యాక్టింగ్ వల్ల. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ మూవీలో ఏదైనా అడ్వాంటేజ్ ఉందంటే హీరోయిన్ యాక్టింగ్. అసలు హీరోయిన్ సపోర్ట్ 100% మూవీకి ఉంది. అసలు వర్త్ మూవీకి ఎవరైనా సపోర్ట్ చేశారు అంటే హీరోయిన్. కిరణ్ అబ్బవరం కూడా నేను ఎక్స్పెక్ట్ చేసినంత యాక్టింగ్ని డెలివర్ చేయలేకపోయాడని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నేను కాలో చూసిన కిరణ్ అబ్బవరం వేరున్నాడు, ఇక్కడ వేరున్నాడు కంప్లీట్లీ. ఏదో ఆర్టిఫిషియల్గా స్మైల్స్ కొన్ని చోట్లయితే, కొన్ని చోట్లయితే ఆర్టిఫిషియల్గా ఏదో చేసినట్టు, ఏదో యాక్టింగ్ రాని వాళ్ళు ఫోర్స్ఫుల్గా యాక్టింగ్ చేసినట్టు అనిపించింది కొన్ని సీన్స్. మన హీరోయిన్ గౌరీప్రియ యాక్టింగ్ మాత్రం ఇచ్చి పడేసింది అని చెప్పొచ్చు. ఎందుకంటే ఎవ్రీ టైం మూవీలో ఏడవాలంటే ఇట్స్ నాట్ ఈవెన్ పాసిబుల్. మూవీలో 80% అసలు మొత్తం కంప్లీట్లీ ఏడుపు సీన్లు అండ్ సాడ్ సీన్స్ మాత్రమే ఉంటాయి. అసలు మొత్తం ఫ్లాష్ బ్యాక్ ని ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఏడుస్తుంది, అండ్ హీరో వెళ్ళిపోయినప్పుడు ఏడుస్తుంది, క్లైమాక్స్ లో ఏడుస్తుంది. ప్రతి చోట 90% ఏడుస్తూనే ఉంటుంది. ఆ ఏడుపు సీన్లు ఎవ్రీ టైం డెలివర్ చేయాలంటే ఇట్స్ నాట్ ఈవెన్ పాసిబుల్. గ్రేట్ యాక్టర్ అని చెప్పొచ్చు. ఇంటర్వెల్ దగ్గర అండ్ కొన్ని సీన్స్ దగ్గర కొన్ని ట్విస్ట్ ఉంటాయి. ఆ ట్విస్ట్ ని కొంచెం అందరూ ఎంజాయ్ చేశారని నేను అనుకుంటున్నా. ఎందుకంటే వాళ్ళ కామెడీ ఎలాగో వర్కౌట్ అవ్వలేదు. అసలు కామెడీకి ఒక్కరు కూడా నవ్వినట్టు నేను ఎక్కడ వినలేదు. మోర్ ఓవర్ సీరియస్ గా ఉన్న సీన్స్ కి అందరు నవ్వుతున్నారు. అంటే కంప్లీట్లీ సినిమా తిప్పి కొట్టేసింది అని చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళు సీరియస్ గా కన్సిస్టెంట్ గా రాసిన సీన్స్ అన్నిటికీ నవ్వుతున్నారు. అసలు కామెడీ రాసిన సీన్స్ కి అసలు ఎవరు నవ్వట్లేదు. సో దట్స్ ద మూవీ ఇట్ వాస్. ఈ మూవీని చూడాలి అండ్ ఈ మూవీని కంప్లీట్ గా సపోర్ట్ చేయాలనుకుంటే వన్ టైం వాచబుల్ మూవీ. ఎందుకంటే మనం పెట్టే ప్రతి రూపాయి వాల్యూ కాబట్టి వన్ టైం వాచబుల్ మూవీ అనే చెప్తాను. ఎందుకంటే వాళ్ళ ఎఫర్ట్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, బట్ మన మనీకి మనమే ఎఫర్ట్ చేస్తున్నాం కాబట్టి ఇట్స్ వన్ టైం వాచబుల్ మూవీ. ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లో ప్రతి ఈవెంట్స్ లో చెప్తున్నారు మీ ప్రతి రూపాయికి వాల్యూ ఇస్తామని, బట్ ఇట్స్ నాట్ ఎట్ ఆల్ వర్త్ ఇట్. నా సజెషన్ బెటర్ టు వాచ్ ఇట్ ఇన్ ఓటీటీ. ఎందుకంటే ఇట్లాంటి మూవీస్ ఓటీటీలో లాంగ్ రన్లో మంచిగా రన్ అవుతాయి. బట్ ఆన్ స్క్రీన్ ప్రెజెంటేషన్ అనేది ఎక్కడో మిస్ అంటూ నా ఫీలింగ్ వచ్చింది కాబట్టి. సో ఇఫ్ యూ ఆర్ కిరణ్ అబ్బవరం ఫ్యాన్ ఆర్ గౌరీ ఫ్యాన్ ఆర్ డైరెక్టర్స్ ఫ్యాన్, దెన్ ఓన్లీ యూ విల్ గో టు ద థియేటర్ అండ్ వాచ్ ఇట్. ఆర్ ఎల్స్ మనం పెట్టే అమౌంట్కి ఇచ్చే డెలివరీకి ఇట్స్ నాట్ ఎట్ ఆల్ మ్యాచింగ్. ఎందుకంటే నేను కంప్లీట్ రివ్యూని చెప్పాను కాబట్టి. సో కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ యూ. సో నెక్స్ట్ వచ్చే రివ్యూస్ అండ్ నెక్స్ట్ వచ్చే అప్డేట్స్, అప్కమింగ్ వీడియోస్లో నేను బిగ్ బాస్ అప్డేట్స్ కంటిన్యూస్గా తీసుకొని వస్తాను. సో దట్ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. నెక్స్ట్ మంత్ బిగ్ బాస్ రిలీజ్ అవుతుంది కాబట్టి నెక్స్ట్ వచ్చే ఎపిసోడ్స్ అన్ని బ్రేక్ డౌన్ చేసి మీ ముందు పెట్టేస్తాను.